విజయ్ చెన్నైలోని మల్టీనేషనల్ కంపెనీలో చార్టర్డ్ అకౌంట్, నెలకి ₹1,00,000. ఇంకా పెద్ద మొత్తంలో అతనికి ఆఫర్లు వస్తాయి. అదే కంపెనీలో పనిచేస్తున్న ఆర్ఎస్ రావు గారనే పెద్ద మనిషి దృష్టిలో విజయ్పై పడింది. అందానికి అందం, ఆదాయానికి ఆదాయం ఉన్న కుర్రోడిని ఎందుకు వదిలేయాలని అనుకుంటాడు. మిస్టర్ విజయ్ కుమార్, భీమవరంలో మా అన్నయ్య గారి అమ్మాయి ప్రియదర్శిని ప్రస్తుతం MBA చేస్తుంది. మీకు అన్ని విధాలా తగిన సంబంధం అని చెబుతాడు. ఆ అమ్మాయి పాస్పోర్ట్ ఫోటో చూపించాడు. ఆ అమ్మాయే ప్రియమదని చెప్పాడు. ఫోటో వైపు యథాలాపంగా చూసిన విజయ్ కళ్ళు కాసేపు ఆ ఫోటోకి అతుక్కుపోయాయి. కళ్ళు చెదిరే అందం, చెప్పలేని గొప్ప ఆకర్షణ, ప్రత్యేకంగా చూస్తే 2 కళ్ళు చాలవేమో అనుకున్నాడు. ఆయన దగ్గర ప్రియదర్శిని అడ్రస్ తీసుకున్నాడు. విజయవాడలో ఉన్న అమ్మా నాన్నలకి విషయం చెప్పాడు. వాళ్ళు వెంటనే బయలుదేరి రమ్మన్నారు. పెళ్లి చూపుల్లో అమ్మా నాన్నలు అడిగిన ప్రశ్నలకు వేటికి ప్రియదర్శిని సమాధానం చెప్పలేదు. సిగ్గు వలనని సరిపెట్టుకున్నారు అమ్మా నాన్నలు. కానీ ఆమె నిర్లక్ష్యం, సమాధానాలు చెప్పకపోవటంతో ఆమెలో గర్వం విజయ్ గమనిస్తూనే ఉన్నాడు. ఒక్క క్షణం ఎందుకో అతని మనసులో అసంతృప్తి కలిగింది. కానీ పిల్ల తల్లిదండ్రులు చూపిస్తున్న గౌరవ మర్యాదలు, ఉన్నవారైనా తమ పట్ల చూపించిన వినయ విధేయతలు అమ్మా నాన్నల్ని కట్టిపడేశాయి. అప్పటికప్పటికే ముహూర్తాలు పెట్టేశారు. మరో నెల రోజులు తిరిగేసరికి పెళ్ళి అయిపోయింది. శోభన గదిలోకి వచ్చేటప్పుడు ఆమె చేతిలో పాల గ్లాసు లేదు. అసలు ఏ గ్లాసు లేదు, మెరిసిపోతున్న బంగారు గాజులు తప్ప. చిన్నగా నవ్వుకుంటూ మంచం మీద నుంచి లేచి ఆమె వైపు అడుగులు వేశాడు విజయ్. ప్లీజ్, నా దగ్గరకు రావద్దు. ఆమె గొంతులో నుండి వచ్చిన కరుకుతనకి తుల్లిపడ్డాడు విజయ్. ప్రియా అంటూ మనోహరంగా పిలిచాడు. నా పూర్తి పేరు ప్రియదర్శిని అని కోపంగా అంది. విజయ్కి పరిస్థితి చాలా వరకు అర్థమైంది. ఆమెకి ఇష్టం లేకుండా జరిగినట్టుంది పెళ్ళి అనుకున్నాడు. అయితే పెళ్ళికి ఎందుకు ఒప్పుకుంది? ఆమె ఇష్టం లేకుండానే పెద్దలు నిర్ణయించారా? వాళ్ళ పెద్దరికానికి తల వంచి బలవంతాన చేసుకుందా? అందుకేనా తను ఎన్ని ఫోనులు చేసినా ఫోన్ ఎత్తలేదు? మగవాడు స్వార్థపరుడు. పెళ్లి కాగానే భార్య మీద సర్వక్కులు తనకే ఉన్నట్లు ఎర్రవీగుతాడు. ఆమెకు ఇష్టం లేకుండా వాడి పక్కన పడుకోవాలి. వాడి కోరికలు సరదాలు తీర్చాలి. వాడికి కావాల్సినట్టే నడుచుకోవాలి. వాడు కోరినవన్నీ రుచిగా వండి పెట్టాలి. విజయ్ ఆ మాటలను జాగ్రత్తగా వింటున్నాడు. ఆమె భగ్న ప్రేమికురాలు కాదు కదా. మగజాతి మీద ఇంత ద్వేషం పెట్టుకుంటే ఏదో బలమైన కారణం ఉండాలి. అందుకే సోకాళ్ళు మగవాడినే ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు? తన మొదటి రాత్రి ఇంత ఘోరంగా ఉంటుందని కనీసం ఊహించలేదు. కాలేజీలో చదివేటప్పుడు ఎంతో అందమైన పిల్లలు తమ దృష్టిని ఆకర్షించడానికి ఎంతో ప్రయత్నించేవాళ్ళు. కనీసం వాళ్ళ వైపు కన్నెత్తైనా చూసేవాడు కాదు. ప్రియదర్శిని, నువ్వు చాలా అందంగా ఉన్నావు అన్నాడు విజయ్. ఆమెలోని ఆడతనం పులకించింది. అతని కాంప్లిమెంటు సూటిగా హృదయాన్ని తాకింది. గుడ్ నైట్, నిశ్చింతగా నిద్రపో అంటూ దిండును నేల మీద వేసుకొని పడుకున్నాడు. మొదటిసారిగా అతని మీద జాలి కలిగింది ప్రియదర్శినికి. పోనీ పరుపు వేసుకుందామా అనుకుంది. మళ్ళీ అంతలోనే ఈ మగవాళ్ళని నమ్మకూడదనుకొని మంచం మీద అటు తిరిగి పడుకుంది. మధ్యరాత్రిలో ఆమెను ఎవరో బలవంతంగా ఆక్రమించుకున్నాడు. వద్దు వద్దు అంటుండగానే ఆమెను తన కవిగిరిలో బంధించాడు. అతన్ని గుర్తుపట్టింది. అతను నా భర్త విజయ్. అతని నుండి విడిపించుకోవటానికి ప్రయత్నించింది. అతను తన పెదాలను తన పెదాలతో మూసివేశాడు విజయ్. ఆమెకు ఊపిరావటం లేదు. ఆమెను మరింతగా తన వైపు అదుముకుంటున్నాడు. ఆమె అతనితో పెనుగులాడుతుంది. ఒంటి మీద తేలు జరులు ప్రాకుతున్నట్టు అనిపించింది. ఆమె పెనుగులాడుతుంటే అతను మరింతగా ఆక్రమించుకుంటున్నాడు. మరికొద్ది క్షణాల్లో తనేం జరగకూడదని అనుకుంటుందో అదే జరుగుతుందని ఆమెకు అర్థమైంది.
బలంగా మోకాళ్లతో అతను ఏడ్చి తన్నింది. వద్దు వద్దు అని అరుస్తుంది. అయితే మాటలు పెదవు దాటి రావటం లేదు. ఆమెకు మెలకు వచ్చింది. ఒళ్ళంతా చెమటలతో తడిసి ముద్దయిపోయింది. ఇదంతా కల. ఆమె తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. భర్త వైపు చూసింది. అతను నేల మీద ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. అదే కలగా తనను ఇంతసేపు కలవరపెట్టింది. నిజంగానే అతడు సాధు జంతువులా ఉన్నాడు. అతని మీద మొదటిసారిగా సానుభూతి కలిగింది. అతడికి భర్తగా తన మీద అన్ని హక్కులు ఉన్నాయి. అతను బలవంతంగా తనను అనుభవించినా తనేమీ చేయలేదు. అందులోనూ మొదటి రాత్రి కేవలం తమ ఇద్దరిని ఒకటి చేయటానికి కల్పించిన ఏకాంతం. ఇద్దరు సరస శృంగాలకేలులో తేలిపోవాల్సిన శోభన రాత్రి. అయినా తన వ్యతిరేకతను మౌనంగా భరించాడు. కానీ తనను పల్లెత్తు మాట అనలేదు. కనీసం తన చిటికన వేలు కూడా తాకలేదు. ఒకే గదిలో ఉన్న తామిద్దరి మధ్య సముద్రమంత అగాధం ఉంది. ప్రియదర్శిని స్త్రీ మనసు అతని పట్ల జాలిపడింది. అతని వంక తదేకంగా చూసింది. అతను ఎంతో అందగాడు. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే ముఖం ఏ ఆడదానైనా తనకే అసూయ పుట్టిస్తుంది. తనను మాట్లాడే కొద్దీ వినాలనిపిస్తుంది. సంస్కారం ఉట్టిపడే ప్రవర్తన. రెండవ రాత్రి భార్య గదిలోకి రాగానే వెల్కమ్ అన్నాడు విజయ్. చిరునవ్వుతో ఎంత అందంగా నవ్వుతాడు ఈ మనిషి అనుకోకుండా ఉండలేకపోయింది ప్రియదర్శిని అతన్ని చూస్తూ. ఆమె వస్తూ ఉండగానే అతను మంచం మీద దిండు తీసుకొని నేల మీద వేసుకున్నాడు. పని మనిషి వచ్చిందని బయటకు వెళ్ళిపోయాడు విజయ్. ఎంత దూరం ఆలోచించాడు. అసలు తనకి ఆలోచన కూడా రాలేదు. పెద్దలకు తెలిస్తే ఇంకేమన్నా ఉందా? భార్య వైపు చూశాడు అతను. ఇంత అందాన్ని ఎదురుగా పెట్టుకొని అనుభవించలేని తన పరిస్థితికి జాలిపడ్డాడు విజయ్. ఆమె ప్రవర్తన ఏ మొగాడిని చూసినా మండిపడుతుంది. ఈ స్థితిలో ఆమె మానసిక స్థితి కుదుటపడే వరకు వేచి చూడాలని మంచం మీద పడుకున్నదే కానీ నిద్ర పట్టలేదు. రాత్రి వచ్చిన కలే పదే పదే గుర్తుకొస్తుంది. నిజంగా తన భర్తే తనని బలవంతం చేస్తారని భ్రమపడింది. కానీ అతని మనసులో అంత ఘోరంగా ఊహించుకోవటం వల్లే కలలో ఓ రేపిస్టులా కనిపించాడు. నిజంగా అతడు చాలా సౌమ్యుడు, సంస్కారవంతుడు. అతనికి తన మీద భర్తగా అధికారం ఉన్నా తన ఇష్టం లేకుండా ముందడుగు వేయలేదు. 3 రోజులు వ్యర్థమైపోతున్నా అతడు తన అభిప్రాయాన్ని గౌరవించి తను త్యాగం చేస్తున్నాడు. భర్త పట్ల సానుభూతితో నిండిపోయింది ఆమె మనసు. బయట వర్షం మొదలైంది. శబ్దం వినిపిస్తుంది. అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులు, వాతావరణం బీభత్సంగా మారిపోయింది. అప్పుడు ఎక్కడో పిడుగుపడింది. కెవ్వున అరుస్తూ వెళ్ళి విజయ్ పక్క మీద పడుకొని అతని బలిలా అతుక్కుపోయింది. విజయ్ తుల్లిపడలేశాడు. మళ్ళీ ఎక్కడో పిడుగు. మరింత బలంగా అతడిని అతుక్కుపోయింది ప్రియదర్శిని. భయం లేదు, నేనున్నాగా అంటూ ఆమెను 2 చేతుల్లోనూ పొదిమి పట్టుకున్నాడు. చల్లటి వాతావరణంలో ఎచ్చని అతని స్పర్శ ఆమెకు హాయిగా ఉంది. అనుకోని పరిమాణానికి లోలోపల సంతోషించాడు విజయ్. కానీ ఆమె నిశ్చేతను అవకాశంగా తీసుకొని తను తొందరపడితే తరువాత ఆమె దృష్టిలో చాలా హీనమైపోతాడు అనుకున్నాడు. ఆమె దృష్టిలో ఉన్న స్వార్థపరులైన మగాళ్ళకి అతనికి తేడా లేకుండా పోతుంది. మగాళ్ళంతా ఇంతేనా అన్న అభిప్రాయం ఆమె జీవితంలో ఎప్పటికీ మర్చిపోదు. వర్షం బాగా ఉధృతంగా పడుతుంది. ఆమె వైపు చూచాడు. ఆమె పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. తను ఇంకా అతన్ని అతుక్కోవాలనే ఉంది. ప్రియదర్శిని అన్నాడు తీయమైన స్వరంతో. ఆమె గుండె కోటి వీణలు మోగాయి. ప్రియా అని పిలవండి చాలు అన్నదామె. ఆమెలో వచ్చిన మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ఇంకా ఎన్నాళ్ళు ఉంటారని అడిగింది. 2 రోజుల్లో వెళ్ళిపోతాను అన్నాడు. ముఖ్యమైన ప్రాజెక్టు కడుతున్నారు, తప్పనిసరిగా వెళ్ళాలి అన్నాడు. నన్ను వదిలి వెళ్తారా? ఇంత సున్నితంగా నీ గుండెల మీద పడుకున్న భార్యను ఏమి చేయకుండా వదిలేస్తే నేనేం చేయను? మూతి బిగించింది. ప్రియా అంటూ ఆశ్చర్యంగా అడిగాడు. నీ ఇష్టం అంది. అంతే. ఇక విజయ్కి ఏమాత్రం ఆలస్యం చేయలేదు.
అయితే ఆమె స్పర్శలోని మగతనాన్ని రెచ్చగొడుతుంటే బలవంతాన కంట్రోల్ చేసుకున్నాడు. విజయ్ ఎర్రటి ఆమె పెదాల్ని తన పెదాలతో బిగించాడు. ఆమె శరీరంలో విద్యుత్ ప్రవహించింది. మరింత బలంగా అతన్ని వాటేసుకుంది. ఆమె ఏదో తెలియని మైకంలో తేలియాడుతుంది. అతను ఆమె శరీరంలోని అణువున ముద్దులతో ముంచేశాడు. మగాళ్ళను తిట్టినా మీరు కోపాడలేదు. ఈ పనిలో ఇంత ఆనందం ఉందని నాకు తెలియదు అంటుంది ప్రియదర్శిని. స్వర్గం అంతుల దాకా తీసుకుపోయాడు ఆమెను. నేను మీతో వస్తాను, చెన్నై తీసుకుపోండి. ప్రియదర్శిని ఆమె ముఖంలో సంతోషం స్పష్టంగా గమనించాడు విజయ్. అలాగే, ఇంకా 3 రోజుల తర్వాత ఆలోచిద్దాం అన్నాడు విజయ్ నవ్వుతూ.